వరిపిండితో శనగపిండితో నేను ఏమేం చేశానో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా వరిపిండి తీసుకొని అందులో కారం, ధనియాల పౌడర్, ఓమా, ఉప్పు, పసుపు అన్నీ వేసి కలపాలి. తర్వాత వాటర్ పోయాలి. వాటర్ పోసి మిక్స్ చేయాలి. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసి పిండిని ముద్దలా చేయాలి. నెక్స్ట్ మూతలు కానీ ప్లేట్స్ కానీ తీసుకొని ఆయిల్ పూయాలి. వీడియోలో చూపిస్తున్నటువంటి బీరపూస బిళ్ళను తీసుకొని దానికి ఆయిల్ పూసి బీరపూస చేసే మిషన్లో వేయాలి. ఆ తర్వాత పిండి ముద్దను తీసుకొని అందులో పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టుగా చేయాలి. నెక్స్ట్ హీట్ అయిన ఆయిల్లో దాన్ని వేసి గోలించాలి. కరకరలాడే టేస్టీ బీరపూస రెడీ. వరిపిండితో మురుకులు ఎలా చేయడమో ఈ వీడియోలో చూద్దాం. వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని అన్ని వేసి రెడీ చేయాలి. ముందుగా వరిపిండి తీసుకొని అందులో కారం, ధనియాల పౌడర్, ఓమా, ఉప్పు, పసుపు అన్నీ వేసి కలపాలి. తర్వాత వాటర్ పోయాలి. వాటర్ పోసి పిండిని ముద్దలా చేయాలి. ప్లేట్స్ కానీ తీసుకొని ఆయిల్ పూయాలి. ఈ బిళ్ళలో 3 స్టార్స్ ఉన్నాయి. సింగిల్ స్టార్ ఉంటే ఈజీగా చేయొచ్చు. ప్రిపేర్ చేసిన పిండిని మురుకుల మిషన్లో వేసి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పుతూ చేయాలి. తర్వాత ఒక్కొక్కటి ఇలా తీసుకుంటూ రౌండ్గా చిన్నగా తిప్పాలి. ఆ తర్వాత వాటిని నూనెలో వేసి గోలించాలి. మురుకులు రెడీ. చూడ్డానికి చిన్నగా అండ్ కరకరలాడుతూ ఉండడం వల్ల చిన్నపిల్లలు వీటిని ఇష్టంగా తింటారు. మీరు కూడా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ట్రై చేయండి. ఇప్పుడు శనగపిండితో పూస ఎలా చేయడమో చూద్దాం. శనగపిండి తీసుకొని అందులో కొంచెం వరిపిండి పోసి తర్వాత అందులో ఓమా, ధనియాల పౌడర్, కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి మిక్స్ చేసి ఆ తర్వాత వాటర్ పోస్తూ పిండిని ముద్దలా చేయాలి. మూత లాంటి పాత్రను తీసుకొని దానికి ఆయిల్ పూయాలి. నెక్స్ట్ పూస చేసే బిళ్ళను తీసుకొని దానికి కొంచెం ఆయిల్ పూయాలి. ఆ తర్వాత దాన్ని పూస చేసే దాంట్లో వేయాలి. ముద్దలా చేసిన పిండిని కొంచెం కొంచెంగా తీసుకుంటూ దాంట్లో పెట్టి మూత పెట్టేయాలి. ఆ తర్వాత దాన్ని రౌండ్గా తిప్పుతూ నూనె పూసిన మూతలో పూస చేస్తూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసి ఆ తర్వాత కాగిన నూనెలో వేయాలి. వేసి గోలించాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా టర్న్ చేస్తూ పూస కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచాలి. సూపర్ టేస్టీ పూస రెడీ. మన ఇంట్లో ఎప్పుడూ ఉండే ఈ ఇంగ్రీడియంట్స్తోనే సింపుల్గా ఈజీ వేలో టేస్టీగా పిండి పదార్థాలను ఎలా చేసుకోవడమో ఈ వీడియోలో చూసాం కదా. మీరు కనుక ఈ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.